ఈరోజు మన వీడియోలో ఏ టీం ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతుంది, ఏ టీం ఎలిమినేట్ అవుతుందో డిస్కస్ చేసుకుందాం. ఇంకెందుకు పద వీడియోలోకి వెళ్దాం. ఈ సీజన్లో ఆల్మోస్ట్ అన్ని టీంలు అయితే 12 మ్యాచెస్ అయితే ఆడాయి. ఈ సీజన్ అయితే ఎండ్ వరకు అయితే వచ్చేసింది. మరి ఏ టీంకి ఎంత ఛాన్స్ ఉంది, ఏ టీం క్వాలిఫై అవుతుందో తెలుసుకుందాం. లక్నో సూపర్ జెయింట్స్ అయితే ఈసారి ఫెయిల్యూర్ ప్రదర్శన చూపించింది. ఈ సీజన్ అయితే ఫస్ట్ ఎలిమినేట్ అయింది లక్నో సూపర్ జెయింట్సే. పాయింట్స్ టేబుల్లో చివరిన ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ అయితే కేవలం 11 మ్యాచెస్లో 3 గెలిచింది. ఒక్క ప్రిన్స్ యాదవ్ తప్పితే ఎవరు ప్రదర్శించడం లేదు. 20 కోట్లు పెట్టి తీసుకున్న రిషబ్ పంత్ అయితే తన పైసలకు తగ్గట్టయితే న్యాయం చేయలేకపోయాడు. ఈ సీజన్ అయితే లక్నో సూపర్ జెయింట్స్ అయితే ఎలిమినేట్ అయింది. నెక్స్ట్ ముంబై ఇండియన్స్ మీద అయితే సీజన్కి ముందు అయితే హై ఎక్స్పెక్టేషన్స్ అయితే వచ్చింది. వారి టీంలో మొత్తం స్టార్ ప్లేయర్స్తో ఉండడంతో గట్టి బ్యాటింగ్, గట్టి బౌలింగ్, గట్టి మిడిల్ ఆర్డర్ అన్నీ ఉన్నాయి. కానీ ప్లేయర్స్ ఎవరు ఫామ్లో లేకపోవడంతో ముంబై ఇండియన్స్ అయితే ఈ సీజన్ కేవలం 12 మ్యాచెస్లో 4 మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్లో లాస్ట్ నుంచి సెకండ్ అయితే ఉంది. ఈ సీజన్ ముంబై ఇండియన్స్ అయితే ఎలిమినేట్ అయింది. వారి టీమ్స్లో ప్లేయర్స్ మధ్య గొడవలు, వివాదాల వల్ల వన్ స్పిరిట్ లేకపోవడం వల్ల ముంబై ఇండియన్స్ అయితే ఈ సీజన్ అయితే వెనుతిరిగిపోయింది. వారైతే నెక్స్ట్ సీజన్ గట్టి కంబ్యాక్ ఇస్తారని అనుకుంటున్నాను. కేకేఆర్ ఈ సీజన్కి స్టార్టింగ్ ముందు కూడా కేకేఆర్ మీద అయితే అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేవు. కానీ అదే ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు కేకేఆర్ కూడా స్టార్టింగ్ మ్యాచెస్లో ఏం ఆడలేదు. స్టార్టింగ్ 7 మ్యాచెస్కి 7 ఓడిపోయింది. దాని తర్వాత చూస్తే వరుసగా 4 మ్యాచ్లు గెలిచింది, మళ్ళీ ఇంకో మ్యాచ్ ఓడిపోయింది. వాళ్ళైతే ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయారు. ఇక వాళ్ళకైతే ఛాన్స్ లేవు. ఒక మ్యాథమెటికల్గా అయితే ఛాన్స్ ఉంది, కానీ ఇక ఆల్మోస్ట్ అయితే వాళ్ళైతే ఎలిమినేట్ అయిపోయారు. ఢిల్లీ క్యాపిటల్స్లో కూడా స్ట్రాంగ్ టీం ఉంది. మిడిల్ ఆర్డరింగ్ కానీ, బ్యాటింగ్ కానీ, బౌలింగ్ కానీ అన్ని వైపులో చూసుకున్న ఢిల్లీ క్యాపిటల్ అయితే స్ట్రాంగ్గా ఉంది. ఈ సీజన్ వాళ్ళు 12 మ్యాచెస్లో 5 మ్యాచెస్ గెలిచారు. అయితే ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై కావాలంటే మిగిలిన 2 మ్యాచెస్ గెలవాలి. ఇక మిగతా టీంల మీద ఆధారపడి ఉంటుంది. పైన ఉన్న 4 టీంలు ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్, సిఎస్కే ఇవన్నీ అయితే ఓడిపోవాలి. ఈ 2 మ్యాచ్లో ఢిల్లీ అయితే భారీ రన్ రేట్తో గెలవాలి. ఆల్మోస్ట్ అసాధ్యమనే చెప్పుకోవాలి, కానీ మ్యాథమెటికల్గా అయితే ఛాన్స్ ఉంది. ఇది వేరే టీం మీద ఆధారపడి ఉండాల్సింది ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ స్టార్టింగ్లో వాళ్ళు అద్భుతంగా స్టార్ట్ చేశారు. వరుసగా 4 మ్యాచ్లు గెలిచారు. అసలు వాళ్ళు చాలా ఎంత డేంజర్ ఆడారంటే వాళ్ళతో ఆడాలంటే ఆపోజిట్ టీంలకు భయం పుట్టించారు. బౌలింగ్లో ఆర్చరు, బ్యాటింగ్లో వైభవ్ సూర్యవంశీ ఇద్దరు చాలా బాగా ఆడారు. వాళ్ళైతే పక్కా ఈ సీజన్ క్వాలిఫై అవుతారు అనుకున్నారు. కానీ తర్వాతకి ఏమైందేమో కానీ వాళ్ళైతే మ్యాచెస్ అటు ఇటు గెలవడం మర్చిపోయారు. స్టార్టింగ్ మ్యాచెస్ తర్వాత మిగతా మ్యాచ్లు అంతా ప్రదర్శించలేదు. ఇప్పుడైతే వాళ్ళు 11 మ్యాచ్లో 6 మ్యాచెస్ అయితే గెలిచి ఉన్నారు. ఇప్పటికైనా ఆర్ఆర్కి అయితే ఛాయిస్ ఉంది. కాకపోతే ఆర్ఆర్ఆర్ మెరుగిన 3 మ్యాచెస్ అయితే కన్ఫర్మ్ గెలవాలి. అలాగే పైన ఎస్ఆర్హెచ్, పీబీకేఎస్ అయితే పక్కా 2 మ్యాచ్లో ఓడిపోవాలి. ఇలా అయితే ఆర్ఆర్కి అయితే ఛాన్స్ ఉంటుంది. ఆర్ఆర్ఆర్ ఒకవేళ 3 మ్యాచెస్ గెలిస్తే ఈజీగా క్వాలిఫై అవుతుందని చెప్పుకోవచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ స్టార్టింగ్లో అయితే అంత మంచిగా ఆడలేదు. వరుసగా 3 మ్యాచ్లు అయితే ఓడిపోయింది స్టార్టింగ్లో. ఈ సీజన్ కూడా లాస్ట్ సీజన్ లాగే ఇంటికి వెళ్ళిపోతుంది అందరు అనుకున్నారు. కానీ చివరికి చూస్తే ఇప్పుడైతే పాయింట్స్ టేబుల్లో 5th ప్లేస్లో ఉంది. 11 మ్యాచెస్లో 6 మ్యాచెస్ గెలిచింది. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ మిగిలిన 3 మ్యాచెస్ గెలిస్తే కన్ఫామ్గా ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవుతుంది. చెత్త బ్యాటింగ్ పవర్ వల్ల చెన్నై సూపర్ కింగ్స్ అయితే పుంజుకొచ్చింది. అలాగే ఓవర్టర్న్ బౌలింగ్ తోడవడంతో చెన్నై సూపర్ కింగ్స్ అయితే అద్భుతంగానే ఆడుతుంది. మిగతా మ్యాచెస్ గెలిస్తే ఈజీగా ప్లే ఆఫ్స్కి అయితే చెన్నై సూపర్ కింగ్స్ క్వాలిఫై అవుతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే స్టార్టింగ్లో ఏమంత ఆడలేదు. బౌలింగ్ వీక్ ఉంది, బౌలింగ్ అస్సలే లేదని చాలామంది అయితే ట్రోల్ చేశారు. ఏ బౌలింగ్ అయితే వీక్ ఉందన్నారో అదే బౌలింగ్ తోటి అయితే వాళ్ళు గెలుస్తూ వచ్చారు. ఇప్పుడైతే 3rd ప్లేస్లో అయితే ఉన్నారు. 12 మ్యాచెస్లో 7 అయితే గెలిచింది. ఇంకో 2 మ్యాచ్లు గెలిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఈజీగా క్వాలిఫై అవుతుంది. సన్ రైజర్స్ కూడా అద్భుతమైన బౌలింగ్, బ్యాటింగ్తో అద్భుతంగా ఆడుతుంది. ప్యాట్ కమిన్స్ కొన్ని మ్యాచెస్ ఆడలేదు, కానీ తను వచ్చినాక ఇంకా స్ట్రాంగ్ అయింది టీము. వాళ్ళైతే ఆల్మోస్ట్ క్వాలిఫై అవుతారు ప్లే ఆఫ్స్కి. సన్ రైజర్స్కి అయితే ఏమి ఇబ్బంది లేదు ప్లే ఆఫ్స్కి. ఇంకొకటి లేదా 2 మ్యాచెస్ గెలిస్తే ఈజీగా ప్లే ఆఫ్స్కి అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ క్వాలిఫై అవుతుంది. పంజాబ్ కింగ్స్ సర్పంచ్ సాబ్ టీం
పంజాబ్ కింగ్స్ లాస్ట్ సీజన్ లాగే అద్భుతమైన ప్రదర్శన అయితే ఈ సీజన్ చూపెట్టింది. ఫస్ట్ స్టార్టింగ్లో వరుసగా 6 మ్యాచ్లు గెలిచింది. ఒకటి రెయిన్ వల్ల టై అయింది. ఈ సీజన్ అన్డిఫెక్ట్గా ఉంది అనుకున్నాం. కాకపోతే పంజాబ్ కింగ్స్ అడ్మిన్ ఎప్పుడైతే 49 అని ట్రోల్ చేశాడో, అది పంజాబ్ కింగ్స్ అడ్మిన్ ఏం చేశాడంటే ఒక ట్వీట్ చేశాడు ఆర్సీబీ మీద 49 అని ట్వీట్ చేశాడు. 49 1 వికెట్ పంజాబ్ అని. ఆ ట్వీట్ తర్వాత పంజాబ్ కింగ్స్ అయితే ఒక్క మ్యాచ్ గెలవలేదు. వాళ్ళైతే స్టార్టింగ్లో చాలా అద్భుతంగా అనిపించారు, ప్రైమ్ ఆస్ట్రేలియా లెక్క అనిపించారు. కానీ ఇప్పుడు చూస్తే వరుసగా 5 మ్యాచెస్ అయితే ఓడిపోయారు. వాళ్ళకి ఇప్పటికైనా ఛాయిస్ ఉంది. వాళ్ళు ఇంకో 2 మ్యాచెస్ లేదా 3 మ్యాచెస్ కన్ఫర్మ్ గెలవాలి. ఈ మ్యాచెస్ గెలిస్తే ఈజీగా క్వాలిఫై అయిపోతారు. వాళ్ళు క్వాలిఫై అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సీజన్ అన్న కప్పు కొట్టాలని అనుకుంటున్నాను నేనైతే. గుజరాత్ టైటన్స్ ప్రిన్స్ గిల్ టీమ్. గుజరాత్ టైటన్స్ అయితే ఈ సీజన్ స్టార్టింగ్లో చాలా స్లోగా, అంత మ్యాచెస్ ఎక్కువ గెలవలే. వాళ్ళు సైలెంట్గా టేబుల్ టాపర్కి వెళ్ళి కూర్చున్నారు, సైలెంట్గా మ్యాచెస్ గెలుస్తున్నారు. ఈ సీజన్ గుజరాత్ టైటన్స్ అయితే చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. స్ట్రాంగ్ టాప్ ఆర్డర్, అలాగే మిడిల్ ఆర్డర్లో జాసన్ హోల్డర్ రావడంతో బ్యాటింగ్ బౌలింగ్ కీలక పాత్ర పోషిస్తుందో. బౌలింగ్ యూనిట్ కూడా స్ట్రాంగ్ ఉంది. సిరాజ్, రబాడా, రషీద్ ఖాన్ ఇలాంటి టైట్ బౌలింగ్తో వాళ్ళు చాలా లో స్కోర్స్ అయితే ఈ సీజన్ డిఫెండ్ చేసుకున్నారు. అద్భుతమైన ప్రదర్శన చూపిస్తుంది గుజరాత్ టైటన్స్ అయితే. వాళ్ళైతే టాప్ 2లో ఉన్నారు ఇప్పుడు. 12 మ్యాచెస్లో 8 మ్యాచెస్ అయితే గెలిచారు. ఈ సీజన్ గుజరాత్ టైటన్స్ కప్పు కొట్టాలి అని గట్టిగా కోరుకుంటుంది. వాళ్ళైతే ప్లే ఆఫ్స్కి అయితే క్వాలిఫై అయిపోయారు. ఇప్పుడు టాప్ 2లో ఉండాలంటే మిగతా 2 మ్యాచెస్ అయితే తప్పక గెలవాల్సిందే వాళ్ళు టాప్ 2 ఉండడానికి. ఇంకా ఫైనల్గా టేబుల్ టాపర్స్ అయినటువంటి ఆర్సీబీ గురించి మాట్లాడుకుందాం. ద డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ లాస్ట్ సీజన్ లాగే ఈ సీజన్ కూడా అద్భుతమైన ప్రదర్శన చూపిస్తున్నాడు. ఈ సీజన్ స్టార్టింగ్లో జాకబ్ డఫీ చాలా అద్భుతమైన బౌలింగ్ వేసి మ్యాచెస్ని గెలిపించాడు. జాకబ్ డఫీతో పాటు పీక్ ప్రైమ్ భువనేశ్వర్ 2016 వైబ్స్ ఇస్తున్నాడు. భువనేశ్వర్ కుమార్ అయితే పీక్ లెవెల్ బౌలింగ్ వేస్తున్నాడు. భువనేశ్వర్ వల్లే చాలా మ్యాచెస్ అయితే ఆర్సీబీ గెలిచింది. ఏం బౌలింగ్ వేస్తుండే కాక, గుద్దవలు వేస్తున్న ఒక్క మాటలో చెప్పాలంటే బౌలింగ్ పీక్ లెవెల్ బౌలింగ్ వేస్తుంది భువనేశ్వర్ కుమార్. భువనేశ్వర్ దెబ్బకు అన్ని టాప్ బ్యాట్స్మెన్స్ అందరూ ఎగిరిపోతున్నారు. పవర్ ప్లేలోనే వికెట్ తీస్తున్నాడు. ఈ సీజన్ అయితే ఆర్సీబీ ఏ టెన్షన్ లేకుండా, ఏ కష్టం లేకుండా డైరెక్ట్ టాప్ 1లో కూర్చోయింది. ఆర్సీబీ అయితే స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఆర్సీబీ మరోసారి కూడా బ్యాక్ టు బ్యాక్ కప్పు కొట్టేయాలని అనిపిస్తుంది. వారి బ్యాటింగ్, బౌలింగ్, మిడిల్ ఆర్డర్ అంతా స్ట్రాంగ్ ఉంది. ఇక వాళ్ళైతే కన్ఫామ్గా ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయినట్టు. ఆర్సీబీ అయితే 12 మ్యాచెస్లో 8 మ్యాచెస్ గెలిచి నెంబర్ 1 స్థానంలో అయితే ఉంది. ఆర్సీబీని ఆపాలంటే ఒక్క ఎస్ఆర్హెచ్ సిఎస్కే వల్లే అవుతుంది. ఈ సీజన్ అయితే ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి అయితే ఆల్రెడీ క్వాలిఫై అయిపోయింది. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు చివరి వరకు చూసినట్టయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి మీకు ఇష్టమైన టీం ఏదో, మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరో కామెంట్స్లో చెప్పండి. ఈ సీజన్ ఏ టీం ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవుతుందో, ఏ టీం కప్పు కొడుతుందో అని కూడా కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.